హలో ఫ్రెండ్స్, బిర్యానీ అంటే ఆగకుండా లొట్టలు వేసుకుని మరీ తినేస్తాం కదా. ఇలాంటి చల్లనైన వాతావరణంలో వేడివేడి బిర్యానీ తిన్నామంటే ఆహా అన్నట్టుగా ఉంటుంది కదా. అయితే ఈరోజు నేనైతే స్వీట్ కార్న్తో బిర్యానీని ఏ విధంగా చేసుకోవాలన్నది ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నానండి. అయితే ముందుగా స్వీట్ కార్న్ ఒక కార్న్ తీసుకొని దాన్ని శుభ్రంగా తొక్కలు తీసేసి గింజలన్నిటిని ఒలిచేసుకోవాలండి. ఇక్కడ నేను 2 గ్లాసుల బియ్యాన్ని అయితే తీసుకుంటున్నాను. 2 గ్లాసుల బియ్యానికి ఒక స్వీట్ కార్న్ అయితే సరిపోతుంది. ఆ స్వీట్ కార్న్ గింజలన్నీ కూడా ఒలిచేసుకొని ఒక గిన్నెలో అయితే వేసేసుకోవాలండి. ఈ బిర్యానీని అయితే మొన్న నేను ఫంక్షన్లో తిన్నానండి. చాలా అంటే చాలా బాగుంది. అయితే వెంటనే అది ఇంట్లో వాళ్ళకి కూడా చేసి పెట్టేయాలని నాకైతే చాలా ఆహ్లాదకరంగా అనిపించింది. అయితే ఇక్కడ 2 గ్లాసులు నేను బియ్యాన్ని తీసుకున్నానని చెప్పాను కదండి. 2 గ్లాసులు బియ్యాన్ని తీసేసుకొని మొత్తం ఇప్పుడు బిర్యానీలోకి కావాల్సిన అన్నింటిని కూడా రెడీ చేసి పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని అది కాస్త వేడెక్కిన తర్వాత కొద్దిగా నెయ్యి, కొద్దిగా ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలాని వేసేసుకొని ఇది కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వేయించుకోవాలి. ఆ తర్వాత 2 ఉల్లిపాయలని, అంటే ఒక గ్లాసు బియ్యానికి ఒక ఉల్లిపాయ చెప్పుని 2 ఉల్లిపాయలను కట్ చేసేసుకొని వేసేసుకోవాలండి. అది కాస్త వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 6 పచ్చిమిర్చి, ఒక 2 టమాటాలు ముక్కలు కట్ చేసేసుకొని ఇలా వేసేసుకొని వాటిని కాస్త దగ్గరికి ఫ్రై చేసేసుకోవాలి. అది కాస్త ఫ్రై అయిన తర్వాత స్వీట్ కార్న్ వేసేసుకొని అందులో కొద్దిగా గరం మసాలా పౌడర్, కొద్దిగా పసుపు వేసుకొని అది కాస్త స్వీట్ కార్న్ కొద్దిగా మగ్గినంత వరకు ఉంచేసుకోవాలి. ఆ తర్వాత అందులో పుదీనా వేసేసుకొని ఆ పుదీనాతో పాటు ఇదంతా కూడా బాగా ఈ మాదిరిగా వేగిన తర్వాత 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వాటర్ వేసుకొని అందులో రుచికి సరిపడ ఉప్పుని వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని దానిపైన మూత పెట్టుకొని ఎసరుని అయితే మరగనివ్వాలండి. ఆ ఎసరు కాస్త మరిగిన తర్వాత మనం బియ్యం కడిగేసుకుని నానబెట్టుకుని ఉంచుకున్నాం కదండి, అవి కాస్త ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుని ఒకసారి కలిపేసుకొని దానిపైన మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఒకసారి హై ఫ్లేమ్ మీద ఉడుకుతున్నప్పుడు ఇది కాస్త పొంగు వచ్చిందనగా, అంటే ఉడుకుతుందనగా మధ్యలో ఒకసారి మూత తీసుకొని ఈ మాదిరిగా శుభ్రంగా కలుపుకోవాలండి. పుదీనా, స్వీట్ కార్న్ అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని మూత పెట్టుకొని సిమ్లో పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని చక్కగా అది కాస్త ఇలాగ వాటర్ అంతా ఇంకిపోయినంత వరకు వండేసుకోవాలి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా స్వీట్ కార్న్ బిర్యానీ అయితే వచ్చిందో. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ స్వీట్ కార్న్ బిర్యానీ అయితే అక్కడ చూసి వచ్చి ఇక్కడైతే నేను వండేసాను. ఈ బిర్యానీ అయితే ఒకసారి టేస్ట్ చేసేద్దామండి. ఇలాగ నేను ఇందులోకి ఈ స్వీట్ కార్న్ బిర్యానీలోకి ఈరోజు వెడ్నెస్డే కాబట్టి మా ఇంట్లో నాన్ వెజ్ ఉంటుంది. చికెన్ వండుకున్నానండి. ఆ చికెన్లోని నిమ్మకాయ పిండుకొని చక్కగా వేడివేడి తిన్నానండి. సూపర్ అంటే చాలా సూపర్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ఫ్రెండ్స్.